ఈ రోజు దీన్ని పాదఘట్టం అని అన్నారు. సో ఇది పాదఘట్టం అయితే కాదు, ఇది ఊచకోత ఘట్టం అని చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడే దేవర ట్రైలర్ చూడడం అయితే జరిగింది. దేవర థియేట్రికల్ ట్రైలర్ అయితే చూడడం జరిగింది. ఇది థియేట్రికల్ ట్రైలర్ అయితే అరాచకం ఉందని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి ట్రైలర్ ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, ఎందుకంటే ఇది ఒక పాదఘట్టం కాదు ఇది. సో ఈ రోజులో ఆచార్యతో పోల్చారు. సో ఆచార్యతో పోల్చి దీన్ని ఏమన్నారు అంటే సముద్ర ఘట్టం అన్నారు. ఇది సముద్ర ఘట్టం కాదయ్యా, ఇది సముద్ర ఘట్టం కానే కాదు, ఇది ఒక ఊచకోత ఘట్టం, ఇది ఒక బ్లాక్ బస్టర్ ఘట్టం అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ నరకుడు కానీ, ఆ ఊచకోత కానీ, ఆ సముద్రాన్ని ఎక్కించడం అనేది ఇది నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సముద్రంలో ఒక దేవర ఉన్నారు, కొండ మీద ఒక దేవరని సృష్టించొద్దు అని చెప్పడం కానీ, సో దేవర ఏదైతే టైటిల్ పడుతుందో, ఆ టైటిల్ ఏదైతే పడుతాయో, సో దాంట్లో ఉన్న ప్రతి కత్తిని ఇక్కడ వాడడం అయితే జరిగింది అనమాట. సో ఇక సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేయడం కానీ, అంటే సైఫ్ అలీ ఖాన్ ఒకరిని నరకబోతారు అనమాట. సో ఆయన నరకక ముందే ఈయన నరకడానికి ట్రై చేస్తారని చెప్పుకోవచ్చు అనమాట. సో ఆపి నరకడానికి ట్రై చేయడం అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే కొరటాల శివ చాలా ఆకలితో ఉన్నారు, యంగ్ టైగర్ దాన్ని క్యాచ్ చేసుకుంటున్నారు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఈ నెల 27న బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్.